కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప్పల్ నియోజకవర్గ కో-కన్వీనర్ జవాజీ శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నాచారం భవానీనగర్లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగే తిరంగ యాత్రలో ప్రజలు, విద్యార్థులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. ఈ నెల 14న ట్యాంక్ బండ్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సూచించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని వేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. నమస్కారాలు. వందే మాతరం. నా పేరు జవాజీ శ్రీధర్ రెడ్డి. ఉప్పల్ అసెంబ్లీ కో-కన్వీనర్. హర్ ఘర్ తిరంగా నన్ను నియమించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా జెండా ప్రతి ఇంటిపైన ఎగరాలని చెప్పేసి నా ఉప్పల్ అసెంబ్లీ 10 డివిజన్లకి నేను చెప్పడం జరిగింది. ప్రతి డివిజన్ వాళ్ళు అంగరంగ వైభవంగా హర్ ఘర్ తిరంగా రోడ్ షోలు, ర్యాలీలు చేయాలి. అదేవిధంగా మన 14 తారీఖు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోడ్ షో ఉంటుంది. హర్ ఘర్ తిరంగా చాలామంది వేల సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు కానీ, యువత కానీ అన్ని రంగాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. స్టాచ్యూ లిబర్టీ దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ వరకు ర్యాలీ ఉంటుంది. భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలు పాల్గొని దేశభక్తిని చాటుకొని ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా విజయవంతం చేయాలి.